ఏండ్లు పైబడిన మగవారిలో ప్రాస్టేట్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం. యూరాలజీ ఓపీలో మోస్ట్ కామన్ డిసీజ్ ఏమిటి అంటే ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ మాత్రమే. దానివల్ల మూత్ర విసర్జనలో వచ్చే కష్టాల వల్ల ఈ పేషెంట్లు మా దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. 50 ఏండ్లు పైబడిన తర్వాత ఈ విధంగా వచ్చిన వాళ్ళలో చాలా మందికి మొదటగా మెడికేషన్స్ కొన్ని స్టార్ట్ చేస్తాం. దానివల్ల వారు ముందు కన్నా మూత్రాన్ని బెటర్‌గా పాస్ చేస్తా ఆ సింప్టమ్స్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది. మరీ ప్రాబ్లమ్ ఎక్కువైన వాళ్ళలో టీయూఆర్‌పీ లేక హోమియం లేజర్ ఎన్యూక్లియేషన్ అనే ఆపరేషన్‌ల ద్వారా ఆ ఎన్‌లార్జ్ అయిన ప్రాస్టేట్ గ్లాండ్‌ని తొలగించడం, దానివల్ల మళ్ళా వారు మూత్ర విసర్జన సహజంగా నార్మల్‌గా చేయడం జరుగుతా ఉంటుంది. సో, చాలామందికి 50-80 ఏళ్ల వయసొచ్చేసరికి చాలా రోజుల వరకు మెడిసిన్స్ తీసుకోవడం, ఒక్కోసారి తీసుకోకపోవడం, ఆ ప్రాబ్లమ్‌తో అలానే జీవించేయడం, అలానే కష్టపడతా ఉండడం, ఏదో కష్టం మరీ ఎక్కువైన రోజొచ్చి ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతా ఉంటుంది. ఈ రెండిట్లోనూ, ఈ మెడిసిన్స్‌లోనూ, ఈ ఆపరేషన్‌లోనూ, ఈ రెండిట్లోనూ ఒక ప్రాబ్లమ్ ఏమిటి అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఈ యంగర్ ఇండివిడ్యువల్స్‌లో అయితే 52 ఏళ్ల వాళ్ళలో ఈ మెడిసిన్ స్టార్ట్ చేశాము అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభనలో లోపాలు రావడం కానీ, ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్ అంటే ఈ సెమెన్ ఎజాక్యులేషన్‌లో ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతా ఉంటుంది. ఈ ఎజాక్యులేటరీ డిస్టర్బెన్స్ అనేది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఉంటుంది. సో, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో రకం పేషెంట్స్ ఉంటారు. 60-70 ఏళ్ల వయసొచ్చిన తర్వాత మూత్ర విసర్జనలో ప్రాబ్లమ్ ఉండి, కోమార్బిడిటీస్ అంటే ఈ మధ్యనే స్టెంట్ పడింది, హార్ట్‌లో స్టెంట్ పడింది, యాంజియోప్లాస్టీ చేశారు. వాళ్ళలో ఆపరేషన్ చేయడం రిస్కు, బ్లడ్ థిన్నర్స్ అనేది ఆపడం కుదరదు అనుకున్న వాళ్ళలో ఆపరేషన్ చేయలేని పరిస్థితి, లేక మందుల మీదే మేనేజ్ చేసే పరిస్థితి కలుగుతా ఉంటుంది. వీళ్ళందరికీ ఒక ఆల్టర్‌నేటివ్‌గా ఈ మధ్య కాలంలో మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అంటే మిస్ట్ అనే కొన్ని ప్రొసీజర్స్ ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్‌మెంట్‌లో యూజ్ చేయడం అనేది జరుగుతా ఉంది.